విజయనగరం జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వేలాది మంది ఖాతాదారులను మోసగించి కోట్లాది రూపాయలకు ఆ సంస్థ ఎగనామం పెట్టింది. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. విజయనగరం దాసన్నపేట కార్యాలయం వద్ద ఉన్న సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గత 4 నెలల క్రితం విజయనగరం దాసన్నపేట రింగ్ రోడ్డు వద్ద ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆన్లైన్ బేస్డ్గా కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడులను ఆకర్షించడానికి కమిషన్లు ఆశ చూపించి ఏజెంట్లుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంది. ఏజెంట్లుగా వారు చేర్చిన ఖాతాదారులు యాప్లో లైకులు కొట్టి షేర్ చేస్తే నెలకు 15,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఆదాయం వస్తుందని ప్రచారం చేయడంతో ఈజీగా డబ్బు సంపాదించవచ్చునని ఆశపడి ఉమ్మడి విజయనగరం జిల్లాలో వేలాది మంది ఈ యాప్లో డబ్బులు కట్టి చేరారు. చేర్పించిన వారి సంఖ్యను బట్టి హోదా ఇచ్చి కమిషన్ చెల్లిస్తుండటంతో వారి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల పేరున పెట్టుబడులు పెట్టించారు. యాప్లో చాటింగ్ తప్ప నేరుగా సమాచారం ఇచ్చేవారు ఉండరని ఏజెంట్లు చెబుతున్నారు. ఆన్లైన్ లింక్ ద్వారా జమ ఖాతాదారుల నుంచి జమ చేయించిన మొత్తాలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి వారంలో 5 రోజులకు వచ్చే లాభాలను ప్రతి శుక్రవారం IIS వాలెట్ ద్వారా ఖాతాదారులకు చెల్లింపులు చేస్తామని నమ్మబలికారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 30,000 మంది ఈ యాప్ ద్వారా డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో చేరిన వారంతా ప్రతి వారం వాలెట్ ద్వారా రిటర్న్స్ రావడంతో వారంతా అత్యాశకు పోయి చిన్న మొత్తాలు జమ చేసిన వారంతా పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయడం ప్రారంభించారు. కొంతమంది 1-2 సార్లు వారికి వచ్చిన కమిషన్ డబ్బులను తీసుకున్నారు. వీరంతా ప్రచారం చేయడంతో మిగతా జనాలు ఎగబడి కట్టేశారు. గత 3 రోజులుగా యాప్ ద్వారా లావాదేవీలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా ఖాతాదారులంతా ఉలిక్కిపడ్డారు. దీంతో ఎవరిని సంప్రదించాలో తెలియక దాసన్నపేట వద్ద ఉన్న కార్యాలయానికి పలువురు చేరుకున్నారు. తాళాలు వేసి ఉండడంతో లబోదిబోమన్నారు. సమాధానం చెప్పేవారు లేకపోవడంతో ఎవరికి చెప్పాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు. ఆన్లైన్ వ్యాపారాలు, యాప్లను నమ్మి మోసపోవద్దని ఓవైపు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ప్రతిరోజు ఇలాంటి మోసాలు జరుగుతున్నా ఈజీగా డబ్బు సంపాదించవచ్చునన్న అత్యాశతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.